32 మంది వృద్ధులు మరణించినా కళ్ళు తెరవరా? ఒకటో తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధత ఏది? ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాలంటీర్లతో వద్దంటే ఇంటింటికి పంపిణీ నిలిపేయడమేనా? ఇది ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించడం కాదా? వైకాపా మేలు చేసేందుకు అధికారుల్లో ఎత్తుగడ కాదా? వైకాపాకు ఓటేస్తే భవిష్యత్ బుగ్గిపాలే. సీఎంపై గులకరాయి వేసిన వ్యక్తిని రోజుల్లోనూ పట్టుకోగలిగారు. అంతర్వేది రథాన్ని కాల్చిన వాళ్ళని ఇన్నేళ్లైనా పట్టుకోలేదు. చెల్లెలి దుస్తుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిన జగన్. మలికీపురం వారాహి విజయభేరిలో పవన్ కళ్యాణ్ ధ్వజం. 30న కూటమి మేనిఫెస్టో విడుదల. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంటుందని జనసేనాని ఆశాభావం. 5 సంక్రాంతులు వెళ్లాయి. జాబ్ క్యాలెండర్ ఏది? యువతను మోసం చేసిన జగన్. ఎన్నికల ప్రచారంలో షర్మిల ధ్వజం. ఎన్నికల వేళ బకాయిల తాయిలం. ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ. ఎన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జగింపుల. మిగిలిన బకాయిల సంగతి ఎన్నో ఉద్యోగం. ఇలాగైతే కష్టం. గ్యారంటీకే గెలవం. హామీలతో ముంచేద్దాం. అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టో రెడీ చేసిన చంద్రబాబు. ప్రధాని మోదీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగ. నో అంటే ఆయన ఫోటోతో సిద్ధం సభలు. బస్సు యాత్ర సక్సెస్తో కూటమిలో వెన్నులో వణుకు. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని విశ్లేషకులు. మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనమేనంటూ 20కి పైగా జాతీయ మీడియా పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలలో వెల్లడి. 2014 ఎన్నికల్లోనూ కూటమిగా ఏర్పడి నోటుకొచ్చిన హామీలు ఇచ్చిన బాబు. రుణమాఫీ అంటూ రైతులకు మహిళలకు టీడీపీ వెన్నుపోటు. నేడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశమంతా సిసిసి, ఇది మోదీ గ్యారంటీ. మేము ఉండగా ఎలాంటి పర్సనల్లా అమలు కానివ్వము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. యనమల కృష్ణుడు టీడీపీ గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా. అదే దారిలో పలువురు. కూటమిది గెలుపు. 160 అసెంబ్లీ స్థానాలు మావే. 24 లోక్సభ సీట్లు కూడా. చంద్రబాబు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకి అదనంగా 20 సీట్లు. జగన్కు మానసిక రుణం దెబ్బతినింది. సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు, వేధింపులు, వినాశనమే ఆయనకు ధ్యేయం. విపక్ష నేతగా చంద్రబాబు ఆగ్రహం. బుగ్గన నామినేషన్పై హైడ్రామా. ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు. 6 గంటల పాటు పెండింగ్. వైసీపీకి ఓటేస్తే నాశనమే. జగన్ వస్తే మళ్ళీ ఎవరిని బతకనివ్వడు. మహిళలకు రక్షణ ఉండదు. తల్లిని ఉపేక్షించిన వ్యక్తి వైసీపీ నేతతో వదులుతాడా? ఆయన నమ్మితే మీకు కష్టాలే. గులకరాయి నిందితుల్ని పట్టుకున్నారు. రథం తగలబెట్టిన వారి సంగతి ఏంటి? ప్రచార సభల్లో పవన్ ధ్వజం. జగన్ పాలనలో అన్నీ మోసాలే. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పింఛనుపై మళ్ళీ అదే కుట్ర. ఏప్రిల్లో చేసినట్టే చేస్తామని ఈసీకి వెల్లడి. ఇంటి వద్ద పంపిణీ కుదరదన్న సీఎస్.